హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1935 అక్టోబర్ 3వ తారీఖు. ఆ రోజున పరమ భక్తుడును నిరాడంబరుడు అయిన ఒక శిష్యుడు, వాని బిడ్డ 3 ఏళ్ల పిల్లవాడు, వాడు వాడు చనిపోయాడు. మరురోజు ఆ తండ్రి సకుటుంబంగా ఆశ్రమానికి, పిల్లలు మొత్తం కుటుంబ సమేతంగా ఆశ్రమానికి వచ్చాడు. శ్రీ భగవాన్ అన్నారు, అభ్యాసం అన్ని దుఃఖాలని, ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పుని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన పరమ భక్తుడు నిరాడంబరుడైన ఒక శిష్యుడు, భగవాన్ శిష్యుడు. అతని బిడ్డ 3 ఏళ్లవాడు, ఒక్కడు చనిపోయాడు. ఆ బాధలో ఆయన తన కుటుంబ సమేతంగా భగవాన్ ఆశ్రయంలోకి వచ్చాడు. అప్పుడు అతడి పరిస్థితిని చూసి శ్రీ భగవాన్ అన్నారు, అభ్యాసము అన్ని దుఃఖాలని, ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పుని, ధైర్యాన్ని ఇస్తుంది. అన్ని శోకాల్లోనూ పుత్రశోకం అతి దుర్భరం అంటారు. మరి తనకంటూ ఒక విశిష్ట రూపం ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది. రూపభావం దాటిపోతే తాను నిత్యుండని తెలుస్తుంది. అప్పుడు పుట్టుక లేదు, గిట్టుక లేదు. పుట్టేది దేహం మాత్రమే. అయితే అంతఃకరణ కల్పించింది ఇదంతా. కానీ తనువు సాయం లేకపోతే అంతఃకరణ ఉండలేదు, శరీరం లేకపోతే అంతఃకరణ ఉండలేదు. ఈ వివరణ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తాను. వాళ్ళు ఆ పిల్లాడు పోయాడని భగవాన్ దగ్గరికి ఆశ్రమంలోకి దుఃఖోపశమనం కోసం వచ్చారు. ఇప్పుడు భగవాన్ చక్కగా బోధించారు. అభ్యాసము అన్ని అలవాటు పడిపోతే నెమ్మదిగా అభ్యాసం చేస్తూ పోతే సర్వ దుఃఖాలు, ఆప్తజన నష్టాన్ని భరించే ఓర్పు, ధైర్యము వస్తాయి. మరి నీ సొంత జనులు నష్టపడితే వచ్చేటువంటి బాధ ఉంది కదా, ఆ బాధని భరించే ఓర్పు, ధైర్యము వస్తాయి అభ్యాసం చేస్తూ ఉంటే. అన్ని శోకాల్లోకి పుత్రశోకం అతి దుర్భరం అంటారు. అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన రూపం ఉంది అని అనుకున్నంత కాలం దుఃఖం ఉంటుంది. ప్రతి ఒక్కడికి తాను దేహం అనుకున్నప్పుడు ఈ దేహ సంబంధమే దుఃఖం ఉంటుంది. తాను దేహం అనుకోబట్టే కదా మరొక దేహాన్ని తన పుత్రుడు అనుకుంటున్నాడు. కాబట్టి తన దేహం అంటూ ఒక రూపం ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే రూప భావనని దాటిపోతాడో అప్పుడు అతనికి తాను నిత్యుడను అని తెలుస్తుంది. ఈ దేహము పుట్టింది, పెరిగింది, నానా రకాల మార్పులు చెంది గతించిపోయింది. కానీ నేను చావు పుట్టుకలు లేనివాడను. నాయందే అది కలిగింది, మెదిలి మళ్ళీ తొలగిపోయింది. నాకు చావు పుట్టుకలు కలిగిన దేహాన్ని నేను కానని దేహ ఆత్మ భావనని దాటిపోయినప్పుడు తాను నిత్యుడు అని తెలుస్తుంది. తనకి పుట్టుక లేదు, గిట్టుక లేదు. పుట్టింది దేహం, అది కూడా అంతఃకరణ కల్పించింది. మనసులో అనుకుంటేనే కదా. కానీ ఈ అంతఃకరణ శరీరం యొక్క సహాయం లేకపోతే పనిచేయదు, ఉండదు అసలు. లేకపోతే అంతఃకరణ అది లోపల పరికరం కదా. లోపల పరికరం వల్లనే దేహం నేనన్న అజ్ఞాన భావన కలిగింది. ఆ అంతఃకరణ ఈ దేహం లేకపోతే ఉండదు. దేహం లేకపోతే అంతఃకరణ లేదు, అంతఃకరణ ఉంటే దేహాత్మ భ్రాంతి పోదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అంతఃకరణ ఎక్కడుంది దేహం లేకపోతే? లేదు. మరి సూర్యుని వలె సదా ప్రకాశించు నీ స్వరూపము అంతఃకరణలో ప్రతిఫలించేసరికి అంతఃకరణ వస్తే ప్రతిబింబం వస్తుంది. ఆ ప్రతిఫలనం వల్ల ప్రత్యేక వ్యక్తి అహం భావన లేచి దేహాత్మ భావనలో కల్పిస్తుంది. అర్థం ఉంది మరి. అందుకని ప్రతిబింబం వచ్చింది. అవునా? ఆ ప్రతిబింబం బింబాన్ని మరచి ప్రతిబింబమే నేనన్న భావంతో దేహం నేనన్న భావన వచ్చేస్తుంది.
ఉంటుంది. ఈ అంతఃకరణ దేహం లేకపోతే ఉండలేదు. ఉండలేదు. ఈ అంతఃకరణ వల్లే దేహం నేను అన్న అజ్ఞాన భావన ఇచ్చింది. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. కాబట్టి దానిని ఎప్పుడు తను సమమనే వ్యవహరిస్తారు. దాన్ని ఎప్పుడు నేననే అంటాం మనం. అవును. ఇక్కడ తలపు ప్రధానం. వివరం తెలిసిన వాడు ఎవడైనా సరే, కొంచెం విచారణ చేసిన వాడు ఎవడైనా సరే, నిద్రలో తన దేహం ఎక్కడ ఉండెనో చెప్పమనండి. చెప్పలేడు. మెలకువలో నాకు తనుస్పృహ ఎందుకు? నిద్రలో దేహం ఎక్కడుందో ఎలా ఉందో కూడా నీకు అవసరం లేకుండానే ఉన్నావు కదా. మెలకువలో మాత్రం వాడికి ఈ తనువు మీద ఇంత స్పృహ ఎందుకు? ఇది నేనంటూ. నిద్రలో తనువు తోచకపోయినా అప్పుడు ఆత్మస్వరూపమైన తాను లేకుండా పోయాడా? ఉన్నాడు. మరి నిద్రలో తాను ఎలా ఉన్నాడు? మరి ఇప్పుడు లేచాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? తానే చూసుకుని నిద్రలో నేను ఎలా ఉన్నాను, ఎంత నిర్మలంగా, ఎంత హాయిగా, ఎంత ఆనంద స్వరూపంగా ఉన్నాను కదా. మరి ఈ మెలకువలో ఎందుకు ఇలా వికారాలతో ఉన్నాను? ఈ రెండిటికి ఏమిటి భేదం? నిద్ర నాదే, మెలకువ నాదే. అప్పుడు అలా ఎందుకున్నాను, ఇప్పుడు ఇలా ఎందుకున్నాను? ఈ రెండిటికి భేదం ఏమిటి? మెలకువ అంటే ఏమిటో తెలుసా? అహంకారం లేవడం. అహంకారం లేవడమే మెలకువ. తోడుతోనే అంటే వెంటనే అహంకారం, నేను అన్న అహంకార భావన లేచిన తోడనే తలంపులు లేచి వచ్చేస్తాయి. ఆ తలంపులు ఎవరికి, ఎక్కడి నుంచి? ఒకసారి కనుక్కో. సచేతనమైన ఆత్మ నుంచే కలిగి ఉండాలి కదా. సచేతనమైన ఆత్మ నుంచే కలిగి, ఇంకా ఆత్మ తప్ప ఇంకొక ఆధారం లేదు. దానిలోంచి కలిగి ఉండాలి. ఎక్కడో లోపల బయట వాళ్ళు ఎవరొచ్చి లోపల నీకు వేయలేదు. అవును. నీ స్వరూపంలో నుంచే అవి కలిగి ఉండాలి. దాన్ని అస్పష్టంగా అయినా సరే తెలియగలిగితే, క్లియర్గా కాకపోయినా కొంచెమైనా నీకు తెలిస్తే అహంకార నాశనానికి కొంతకు సహాయపడుతుంది. ఎక్కడి నుంచి, ఎవరికి, నాలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని కాస్త నిలిచి చూడగలిగితే అప్పుడు అది కొంచెం అహంకార నాశనానికి సహాయపడుతుంది. ఏకము అనంతము అయినటువంటి సత్ అంటే ఉనికి, అన్నీ ఉండడానికి ఆధారమైనది ఏకము అనంతమును. అప్పుడు అది నీకు బోధపడడానికి వీలవుతుంది. అఖండమైన ఏకమైన ఆ సత్స్వరూపమే కదా. సమస్త నామ రూపాలలో నేనని ప్రతిధ్వనిస్తోంది అదే కదా. ఆ ప్రతిధ్వని, నేనన్న ప్రతిధ్వని అంతఃకరణలో ఎక్కడ వస్తుంది? అంతఃకరణలో వచ్చిన తోడనే ఆ ప్రతిధ్వని దేహం మీద పనిచేసి దేహం నేను అన్న భావన ఏర్పడుతుంది. ప్రతి ప్రాణి అంతే, నేనంటుకుని తన దేహమే నేననుకుని ఉంటున్నాడు. అవునా? అందుచేత ఎప్పుడైతే నీవు ఆ ఆత్మని, సచేతనమైన ఆ ఆత్మ నుంచే కదా ఇవన్నీ కలిగాయి, నా నుంచే ఇవన్నీ కలిగాయి అని తెలుసుకోగలుగుతుంటావో అప్పుడు ఏకము అనంతము అయినటువంటి ఆ సద్వస్తువు నీకు బోధపడుతుంది. ఈ ఒక్క అంతఃకరణ యందే కాదు, సమస్త అంతఃకరణల యందు ఆ ఏక వస్తువు యొక్క ప్రతిఫలనం వల్లనే అంతఃకరణ దేహములో ఉండడం వల్ల దాని స్పందన దేహం మీద పనిచేసి దేహం నేనన్న అహంకార భావన ఏర్పడింది. ఇది సత్యం కాదు. దీనికి ఆధారమైన ఆ అనంతమైన ఆ ఉనికి, ఆ సత్ నీకు బోధపడుతుంది. ఇలా విచారణ చేస్తే బోధపడిందా? ఇప్పుడు
ఆ స్థితిలో నిత్య స్థితే తప్ప ఇంకా వ్యక్తులు ఎవరున్నారు? లేరు, ఎవరు లేరు. అక్కడ మృతి తలంపు కూడా, చావు తలంపు కూడా లేదు. లేదు. కాబట్టి ఏడుపులు లేవు. ఉమ్. ఉం? ఉమ్. ఇదిగో చూడండి, పుట్టినాను అనుకున్నవాడే చచ్చిపోతాను అన్న భయాన్ని ఎలా తప్పించుకుంటాడు? పుట్టాను అనుకున్న ప్రతివాడు కూడా చచ్చిపోతాను అన్న భయాన్ని తప్పించుకోలేడు. ఉమ్. కానీ నేను అసలు పుట్టానా ఆహా, లేదు. అని ఎవడు సంశయించి చూడడు. ఉమ్. ఉమ్. అలా ఒకసారి అడిగి చూడు. ఎవరిని? నిన్నే. ఉమ్. అప్పుడు వాడికి బోధపడుతుంది, నేను పుట్టానా, నేను ఉన్నాకనే కదా దేహము లోకము ఉన్నాయి. ఉమ్. పుట్టింది నేనన్న భావన, దానివల్ల పుట్టింది దేహం. ఉమ్. కానీ ఈ రెండిటికి ముందు నేను ఉన్నాను కదా. ఉన్నాను. మరి నేను పుట్టానేమిటి లేదు అని ఒక్కసారి నిన్ను అడిగి పరిశీలించి చూసుకో. ఉమ్. అప్పుడు వాడికి బోధపడిపోతుంది, అవును. ఓహో ఆత్మస్వరూపుడనే ఎప్పుడు ఉన్నాను. పుట్టింది దేహం, తలంపులుగా, ఇగో అనేక తలంపులుగా తీరుతోంది ఇది. ఉమ్. తలంపులే సంకటాలన్నిటికీ కారణం. ఇవన్నీ రోగాలకి కారణం ఆ తలంపులే. సంకటాలు, బాధలన్నిటికీ కారణం తలంపులే. అలాగా ఇలాగా, అందుకు ఇందుకు, ఇలా అయితే అలా పోను, అయ్యోయ్యో, ఇలా ఇవన్నీ తలంపులే కదా. అంతే, తలంపులే. అన్ని సంకటాలకి కారణం అని అప్పుడు నీకు తెలిసిపోతుంది. పుట్టింది దేహం, తలంపులుగా మారి ఆ తలంపులు ఈ సంకటాలన్నీ తెచ్చిపెడుతున్నాయని తెలుస్తుంది. ఆ తలంపుల మూలం కనిపెట్టి ఒక్కసారి నీకు, నేను పుట్టాను, పెరిగాను, ఇలా చచ్చిపోయా, పిల్లాడు పుట్టాడు, ఒకే ఒక్క బిడ్డ, మగ బిడ్డ, కుమారుడు, అతడు పోయాడు, మేము ఇంత వేదనగా ఉన్నాము, మా వేదన ఎలా పోతుందని కదా భగవాన్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఒక్కసారి నీకు ఈ వేదన ఎందుకు కలుగుతుంది? ఒక నామము, ఒక రూపము నువ్వు అనుకుంటున్నావు. అనుకోవడం వల్ల మరొక రూపము నాది అనుకుంటున్నావు. ఈ రూపము పుట్టింది ఎవరు? నేను పుట్టాను అనుకుంటున్నావు. కాదు, పుట్టింది దేహం. పుట్టింది ప్రతిదీ మరణిస్తుందని తెలిసినా మరణం వస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే దేహం నేననుకున్నాడు గనక. కానీ ఈ దేహం నీ చేత తెలియబడుతోంది. నీ అంతఃకరణలోని అనేక తలంపుల రూపంలో ఉన్నటువంటి జన్మ వాసనలు, ఇష్టాలు, రాగద్వేషాలు కూడా నీ చేత తెలియబడుతున్నాయి. అట్లన్నిటినీ ప్రకాశింప చేస్తున్నటువంటి ఆత్మవే నువ్వు. గాని ఈ దేహము, ఈ అంతఃకరణ నువ్వు కాదు. అది కలుగుతుంది నీటిలోని అలలాగా, కాసేపు ఉంటుంది. అలా ఎప్పుడు అలా నిలిచి ఉంటుందా? లేదు. ఎందుకు? లేచింది అంటే పడడానికే. అలాగే దేహం పుట్టింది అంటే చావడానికే. చావుకి పుట్టికి నడుమ అనేక సంఘటనలు కూడా నురగలు, బుడగల రూపంలో కలుగుతాయి. అవన్నీ తొలగడానికే. కానీ నేను వాటిలన్నిటినీ ప్రకాశింప చేస్తున్న ఆత్మస్వరూపాన్ని అని నీకు తెలుస్తుంది. ఈ పరిశీలన నీ లోపల నువ్వు చేసుకుంటే అంతటా నిత్యమైన ఆత్మ యొక్క అంతరాంతరాలలో సుప్రతిష్ఠుడు కాగలుగుతావు. ఇప్పుడు ఇంత బాగా తెలిసిందా? మరి తెలిసింది కదా? తెలుసు. మరి అప్పుడు ఎలాగా? నిత్యమైన ఆత్మ యొక్క అంతరాంతరాలలో సుప్రతిష్ఠుడవై ఉండు. నేనున్నాను. ఇవన్నీ నా నుంచే కలిగి కాసేపు కనిపించిపోయేవే. అవి బట్టి తలంపుల యొక్క కల్పనలు, భావనలు అంటే నన్ను విడిచి ఏవీ లేవు. వేళ ఉన్నా అవి నేను కాదు. వాటికి ఆధారమైన చైతన్య స్వరూపమైన ఆత్మను అని తెలుసుకుని అంతరాంతరాలు సుప్రతిష్ఠుడు కా. పుట్టుక అన్న తలంపు, మృత్యు అన్న భీతి, వీటి నుంచి విడుదలను పొందగలుగుతావు అప్పుడే.
నేను చావు పుట్టుకలు లేనివాడను. నా మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం నచాసంగతం నైవ ముక్తిర్నమేయ అని సుస్పష్టంగా నీకే అనుభవానికి వస్తుంది అని మన స్వరూపపు అనుభవాన్ని మనకి శ్రీ శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా చిన్న బోధ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీరమణులు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, అవునా భగవాన్, అది ఎలాగా అన్నాడు. మరొక ప్రశ్న ఆ పక్కనే కూర్చున్న ఆయన, అవునా నిజమా, ఇంత స్పష్టంగా చెప్పారు, అది ఎలాగా, కొంచెం వివరణగా చెప్పండి అని అడిగాడు మరొకడు. అప్పుడు భగవాన్ అన్నాడు, గతంలో ఎన్నో జన్మలుగా కూర్చి పేర్చుకున్న వాసనలే నీ తలంపులు. నీ తలంపులు అనేక జన్మలుగా ఆ అంతఃకరణలో వాసనలుగా నువ్వు కూర్చి పేర్చుకున్నావు. లక్ష్యము వాటిని నాశనం చేయడమే. తెలియక ఇవన్నీ నేను నావనుకుని అనేక జన్మలుగా ఇష్టాది రాగద్వేషాది వాసనలు కూర్చిపెట్టుకున్నావు. దేహం పోతోంది కానీ ఆ వాసనలు పోవడం లేదు, సూక్ష్మాలు కదా అవి. అవి మళ్ళీ దేహం వచ్చేసరికి అంతఃకరణలో ఉంటున్నాయి. అంచేత వాటిని నాశనం చేయడమే లక్ష్యం. వాసనలు అంటని ఆ తొలి స్థితి, మొట్టమొదటి స్థితే వాసనలు ఏమీ లేని నిర్మల ఆకాశంలాగా ఉన్న స్థితే నిత్యము శుద్ధము అయిన సంస్థితి. ముందు ఉందది నిర్మలంగా నిశ్చలంగా స్వచ్ఛంగా ఉన్న దానిలోనే ఒక తలంపు లేచి ఆ తలంపు అంతఃకరణలో, శరీరం అనే అంతఃకరణలో ప్రతిఫలించేసరికి ఆ శరీర భావన నేనని కలిగి ఈ జగత్తునంతా వాసనలకు అనుగుణంగా గ్రహిస్తూ కష్టసుఖాది అనుభవాలు నావిగా నీ అంతఃకరణలో వాసనలుగా చేర్చుకున్నావు. ఈ నేనెవరాని ప్రశ్నించిన కారణంగా, నిజంగా ప్రశ్నిస్తే నేనుకే ఉనికే లేదు. ఈ నేనెవరనేసరికి ఈ అంతఃకరణలో ఉన్న ప్రతిబింబమైన ఈ నేను, దానివల్ల ఉన్న ఈ మేను మీదున్న అభిమానంతో ఏర్పరచుకున్న రాగద్వేషాది వాసనలు అన్నీ ఎవరికి, నేనుకి. ఆ నేనుని నేనెవరాను ప్రశ్నించని కారణంగా అది సత్యం అన్నట్లుగా అనేక జన్మలుగా తిరుగుతూ వచ్చావు. ఇప్పుడు ప్రశ్నిస్తే నీకే తెలుస్తుంది ఇవన్నీ అంతఃకరణలోని వాసనలు తలంపుల రూపంలో దేహంలో ఈ లోకంతో ఈ రాగద్వేషాది బంధాలు ఏర్పడినట్లు కనపడుతోందే గాని ఈ నేను అన్న తలంపు మిథ్యయే, స్వయం శక్తి లేనిదే. దానికి చైతన్యమైన ఆత్మస్వరూపమైన నేనే సత్యమును అని నీకు తెలుస్తుంది. ఏమో స్వామి, మీరంత బాగా చెప్తున్నా నాకు ఇంకా స్పష్టంగా స్పష్టం అవ్వడం లేదు అన్నాడు. నాకు తెలిసిపోయింది అనలేదు, మాటలైతే తెలుస్తాయి, మరి చూసుకుని నాకు ఇంకా స్పష్టం కాలేదు అన్నాడు. అప్పుడు మహర్షి, నిత్యమైన ఆత్మ అందరికీ తెలుసయ్యా, ఎందరూ చనిపోతుంటే తాను చూడడం లేదు గనక ఎంతమంది చచ్చిపోతుంటే కళ్ళారా చూస్తూనే ఉన్నావు కదూ. అయినా తాను నిత్యమే అనుకుంటాడు చూడు, వాళ్ళు చచ్చిపోతారు కానీ నేను చచ్చిపోతాను అనుకోడు. అందుకే నేను ఇలా ఉట్టిగట్టుకు ఊరేగుతానని చచ్చిపోయిన వాళ్ళని చూసి భయాలు. అవునా? నీకు భయం, నువ్వు అదేగా రేపు. అదే అనుకోవడానికి నీకు ఇష్టం ఉండదు, చూడడానికి ఇష్టం ఉండదు. ఎందుకు? అమ్మ బాబోయ్ నేను అలా అయిపోతానేమో, నాకేదో అయిపోతుందేమో, ఏదో వచ్చేస్తుందట. వచ్చేసేదాన్ని ఆపగలవా? ఆపలేం. ఉన్నదాన్ని పట్టుకుని ఉండగలవా? ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు, ఎందరో చచ్చిపోవడానికి చూస్తున్నారు, కానీ తాను మాత్రం
తనకు ఆ చావు రాదనుకుంటాడో ఏమిటో, మరి ఏం చావు వస్తుందో సత్యం అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడని నిజం అదే గనక, నిజమైన ఆత్మస్వరూపుడైన వాడికి చావు లేదు గనక. నీకు ఇష్టమైనా లేకపోయినా సత్యం సహజంగా ప్రకటితం అవుతూనే ఉంది. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు తెలుసుకోకపోయినా సరే సత్యం తానెప్పుడు పోనివాడను అన్న స్పృహను నీకు కలిగిస్తూనే ఉంది. సచేతనమైన ఆత్మతో జడమైన తనువుని కలియగలిపేసి మాయావసుడు అయిపోతున్నావు. సచేతనమైన చైతన్యవంతమైన నీవు జడమైన శరీరముతో కలిసిపోయి ఇదిగో ఇదే నేనన్న మాయకి వసుడైపోతాడు. మనం అదే ఇప్పుడు గురువు యొక్క బోధతో సూక్ష్మంగా గ్రహిస్తూ ఈ మాయని తోడు వర్తించాలి. దీనిలో చైతన్యం ఏది జడమేది అని చూడవమ్మా. ఇప్పుడు అలా చూడంగా జడమైన శరీరముతో చైతన్యవంతమైన నేను కలిసిపోయి ఈ జడమైన శరీరపు వికారాలన్నీ నావి అని భ్రమలో ఉన్నావు. ఒక్కసారి విడమరిచి చూడు. అది ఎలాగ భగవాన్ అన్నాడు అతను. ఇప్పుడు భగవాన్ అన్నారు, పుట్టింది గిట్టక మానదని తెలుసా నీకు? అహంకారము మాయ సమకాలంలో రెండు ఒకేసారి కలిసి ఉంటాయి. మాయ తరచూ లేస్తూ పడుతూ ఉంటుంది. సత్యానికి అట్టి ఆటుపోట్లు లేవు. సత్యం ఇప్పుడు అలాగే ఉంది. ఈ అహంకారమే, ఈ మాయే లెగుస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. మెలుకు లేవడాలు, నిద్రలో పడ్డాలు చేస్తూ ఉంటుంది. మర్చిపోయే నేను అదే. అయితే సత్యానికో, నీ నిజస్వరూపమైన ఆత్మకో ఇట్టి ఆటుపోట్లు లేవు, రావడాలు పోవడాలు లేవు. అది నిత్యము సత్యమై ఉంది. ఆత్మజ్ఞులు అట్లే అన్నారు. మరి తమ్ము తామెరిగిన వారు అట్లే అన్నారు. నేను సుస్థిరుడనై సదా సర్వకాల సర్వావస్థలలోనూ సచేతనమై ప్రకాశిస్తున్నాను. నాయందే ఒక తలంపు లేచి నేను తానని తలచి కాసేపు ఏవేవో వ్యవహరించి ఏడ్చినవి మళ్ళీ అది పోతుంది. ఆ వచ్చిపోయే నేను కాదు, కానీ నేను లేక అది లేదు. కాబట్టి నేను సదా ఉండువాడను. అది కలిగి తొలిగేది దాని వ్యవహారాలు గాని, దాని చావు పుట్టుకలు గాని ఊరికే మాయ, అలా తెర మీద బొమ్మల్లాగా కనిపిస్తుంది అంతే అన్నారు ఆత్మజ్ఞులు. శిష్యులు విని దాన్ని మననం చక్కగా చేసుకుని ఆత్మలాభం పొందారు. అవునా, ఇదా అసలు రహస్యం? ఈ నేను లేచి నేనను పట్టుకుని అనేక వ్యవహారాలు చేస్తూ మాయలో పడి కొట్టుకుని, పోనీ ఇదే సత్యమైతే ఉండాలిగా, లేకుండా ఇక్కడ పోతుంది. అప్పుడేమీ లేకుండా పోతుందిగా, మళ్ళీ వస్తుంది. వచ్చేదో ఉన్నట్టు తచ్చాడుతుంది, పోతుంది. ఇది వచ్చిపోయేది, ఇది సత్యం కాదు. కాబట్టి ఏది దుఃఖాల్లో ఉన్నాను అనుకుంటోందో, ఏది సుఖాల్లో ఉన్నాను అనుకుంటోందో, ఏది నేను పుట్టాను అనుకుంటోందో, ఏది నేను చచ్చిపోతాను అనుకుంటోందో అదేదో చూడు. అది ఊరికే కాసేపు వచ్చి తెర మీద బొమ్మలాగా ఆడి ఆడి మళ్ళీ పోయేది. అది నేను కాదు. నువ్వు వాటన్నిటికీ ఆధారమైన తెర వంటి సత్యస్వరూపుడవి అని చెప్పారు గురువులు. శిష్యులు దాన్ని శ్రద్ధగా విని తన స్వరూపాన్ని, తాను కాని దాన్ని బాగా మననం చేసుకుని ఆత్మలాభాన్ని పొందారు. దీన్నే రెండు విధాలుగా కూడా వివరించవచ్చు. అది ఏమిటంటే, ఆత్మ అంటే నేను నిత్య చైతన్య స్వరూపమైన నేను నిత్య సిద్ధమై సదా ఉన్నాను. దాన్ని సాధించడం ఏమిటి? ఉన్నదాన్ని ఎవడు సాధిస్తావు? అది తనకి తానే ఉన్నదాయే.
దానికి అదే ఉంది. స్వబోధే నాణ్యబోధేచ్ఛ బోధరూపతయాత్మన. ఎలాగంటే నదీపే అన్ని దీపేచ్ఛ యథా స్వాత్మ ప్రకాశనే. దీపాన్ని చూడడానికి ఇంకొక దీపం అక్కర్లేనట్టు నేనున్నాను అని నాకు తెలియడానికి ఏది అక్కర్లేదు, నాకు నేనే ఉన్నాను. అది దానికి అదే ఉందాయే. అవునా నీ స్వరూపం? ఇక చేయవలసింది ఏమిటి? మాయ తొలగించడమే. గురుముఖత వెలువడిన వాక్కు తక్షణమే దాన్ని నిర్మూలించును అంటారు కొంతమంది. గురువు ఇలాగా నీకు నిత్య అనిత్య వస్తు వివేకము ఏది నువ్వో ఏది నువ్వు కాదో వివరించి చెప్పినప్పుడు ఆయన ద్వారా వెలువడిన ఆ వాక్కు తక్షణమే ఈ మాయను నిర్మూలిస్తుంది. అంతే, ఆ హృదయంలో పడిందంటే మాయమైపోయింది అంటారు కొందరు. మరికొందరు అంటారు అందుకు ధ్యానాదులన్నీ చెయ్యాలండి, వినగానే సరిపోతుంది ఏమిటి అంటారు. ఇద్దరూ సరేనండి, దృష్టి భేదమే, వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు అలా అనుకుంటారు అన్నారు. అయితే భగవాన్ ధ్యానం అవసరమా అని అడిగాడు ఆ పృచ్ఛకుడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఈ ధరణి సైతం నిరంతరం ధ్యానం, ఈ ధరణి సైతం నిరంతర ధ్యాన పరమే అంటాయ్యా ఉపనిషత్తులు. ఈ భూమి కూడా నిరంతర ధ్యాన నిష్టలోనే ఉందట ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కర్మ సహకారి అవుట ఎలాగా? మనం కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మలు బంధిస్తున్నాయి, మరి ఈ కర్మలే నాకు ఎలా సహకరిస్తాయి? తీర్చవలసిన భారాన్ని అది ఇంకా పేరుస్తుంది కానీ తీరుస్తుందా ఈ కర్మ అని అడిగాడు. కర్మలు చేస్తే కొత్త వచ్చి చేరతాయి కానీ వెనటి తీసేయవు కదా అన్నాడు. ఆ కర్మలు నాకు ఎలా సహకరించేలాగా నేను ఎలా వ్యవహరించాలి అని అడిగాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఫలాన్ని ఆశించకపోతే సరి. కర్మ మనస్సుని అమలం చేసేసి ధ్యానమగ్నం చేసేస్తుంది. పనులన్నీ చేస్తుంటావు, ఫలితాన్ని ఏమాత్రం ఆశించవు, ఏదో ఒక మహాశక్తి ఆధీనంలో జరుగుతున్నాయి అని ఉంటావు. అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మే మనస్సుని అమలం చేస్తుంది. నేను నాది అని చేసిన కర్మని మనస్సుని మలినం చేస్తుంది. కర్మను ఆశించకుండా చేసిన కర్మ, ఫలితాన్ని ఆశించకుండా చేసిన కర్మ నీ మనస్సుని నిర్మలం చేస్తుంది. అప్పుడు నువ్వు ధ్యానమగ్నం కాగలుగుతావు అన్నారు. అంటే మరి ప్రశ్నించి ఆయన అన్నారు, కర్మని మానేసి సంతతము ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటారు అన్నాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ప్రయత్నించి చూడు, వాసన నీకు అడ్డొచ్చేస్తే చేయనివ్వవు నిన్ను. అదే గురువు అనుగ్రహం వల్ల వాసనలు క్షయిస్తూ పోయే గురు బోధని గనుక నువ్వు అంటి పెట్టుకొని ఉంటూ నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే వాసనలు క్షయించే కొద్దీ క్రమక్రమంగా ధ్యానం కుదురుతుంది. కానీ ఇంకొక విధంగా ధ్యానం కుదరాలంటే కుదరదు. అవును, మేము ధ్యానం చేస్తున్నాం, నిష్టలో అలా ఉండిపోతున్నాం, ఆకాశంలో ఉండిపోతున్నాం అంటున్నారంటే అది కుదరదు. వాసనలు తప్పకుండా అడ్డొచ్చేసి నిన్ను దానిలో తిప్పేస్తాయి. కనీసం వాసనలో పడి నేను తిరుగుతున్నానని కూడా నీకు గుర్తు రానివ్వదు. తిరిగి 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 ఒక్క క్షణం అనుభవించిన అనుభవాన్ని కదా, ఆత్మానుభవాన్ని, నాకు ఆత్మానుభవం కలిగిపోయింది అంటూ మిగతా సమయం అంతా క్షణకాలం అది కలిగింది, మిగతా కాలం అంతా ఎక్కడ తిరిగావు అన్నది కూడా నీకు గుర్తు రానివ్వదు. అదే మాయ చేసే మహామోసం. చాలా మంది ఆ మోసంలోనే ఉన్నారు. నీకు వాసనలు క్షయించే కొద్దీ క్రమంగా ధ్యానం కుదురుతుంది తప్ప మరొక విధంగా నీకు ధ్యానం కుదరనే కుదరదు అని భగవాన్ చెప్పారు. అది ఓం. కాబట్టి ధ్యానం చేసుకునేవాళ్ళు అలాగే ఈ దేహం నేను అనుకుంటూ దీని చావు పుట్టుకలు నావి అనుకుంటూ అంతఃకరణలోని వాసనల బలంతో దేహం నేనన్న భ్రమలో ఉన్న వారందరికీ చక్కటి నివారణోపాయంతో కూడినటువంటి బోధని అందించినటువంటి శ్రీ రమణ భగవాన్లకి అనేక వందనములు. హరి ఓం నమః.